జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మా ఛానల్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి 2026 ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఈ నెలలో ఏ రంగాలలో విజయాలు లభిస్తాయి, ఏ విషయాల్లో జాగ్రత్త అవసరం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, అలాగే ఆధ్యాత్మిక పరిహారాలు వంటి ప్రతి అంశాన్ని విపులంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. జ్యోతిష్యం అనేది మన జీవితానికి దిశను చూపించేటటువంటి మార్గదర్శకం మాత్రమే. మన కృషి, మన నిర్ణయాలు, మన భక్తి కలిసి వచ్చినప్పుడే ఫలితాలు మరింత శుభంగా ఉంటాయి. కావున ఈ వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా గ్రహస్థితి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి శని ప్రభావం చాలా ముఖ్యంగా ఉంటుంది. శని మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ నెలలో మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ బాధ్యత, క్రమశిక్షణ, సహనం చాలా అవసరం. గురుగ్రహం అనుగ్రహం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి అవకాశాలను కూడా తెస్తుంది. బుధుడు కమ్యూనికేషన్కు బలం ఇస్తాడు. శుక్రుడు కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తాడు. అయితే కుజుడి ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. ఈ నెల మొత్తం చూసినప్పుడు కుంభరాశి వారికి పురోగతి కనిపించేటటువంటి నెల అయినప్పటికీ ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఉద్యోగం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈ నెల చాలా కీలకంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా మీరు చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం అయితే ప్రారంభం అవుతాయి. మీ పనితీరును అధికారులు గుర్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు మీపై పడవచ్చు. మొదట అవి కాస్త భారంగా అనిపించినా తరువాత అవే మీ కెరీర్కు మంచి పేరును తీసుకువస్తాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి జీతం పెరగడం, పదోన్నతి రావడం లేదా కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలను వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సహోద్యోగులతో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. తరువాత వ్యాపారం గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మీరు ఒకసారి లెక్కలు సరిచూసుకోవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారు ఒప్పందాలను స్పష్టంగా రాసుకోవాలి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, విద్య, కన్సల్టెన్సీ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి ఆదాయం లభించే అవకాశం ఈ సమయంలో ఉంది. తరువాత ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ఆదాయం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగవచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల యొక్క చదువు, వాహనం లేదా గృహోపకరణాలను కొనుగోలు చేసేటటువంటి విషయంలో ఖర్చు చేయవలసి రావచ్చు. పొదుపు చేసేటటువంటి అలవాటు ఉంటే నెల చివరిలో మంచి ఆర్థిక స్థిరత్వం మీకు ఉంటుంది. అనవసరమైనటువంటి అప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. తరువాత కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాం. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం అయితే ఈ రాశివారికి ఉంది. ఇంట్లో చిన్న వేడుకలు జరగవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో గతంలో ఏర్పడినటువంటి అపార్థాలు తొలగేటటువంటి అవకాశం ఉంది.
భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన అనేది ఈ నెలలో మీకు బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా చెప్పుకోలేకపోయినటువంటి విషయాన్ని చెప్పే ధైర్యం అనేది మీకు వస్తుంది. కొన్ని కుటుంబాలలో ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లభించేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం బాగా ఉంది. అయితే తొందరపడి ఏ నిర్ణయం కూడా మీరు తీసుకోకుండా కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం చాలా మంచిది. తరువాత విద్య గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు క్రమశిక్షణతో చదివితే విజయానికి చేరువ అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. విదేశీ విద్యకు ప్రయత్నించేటటువంటి వారికి అనుకూల వార్తలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అధ్యాపకుల సలహాలు మీరు పాటిస్తే మరింత మంచి ఫలితాలను మీకు వస్తాయి. తర్వాత ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఈ నెలలో లేదు. అయితే నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, ప్రతిరోజు కనీసం అరగంట నడకైనా చేయడం మంచిది. యోగా, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు కోసం ప్రయత్నించేటటువంటి వారికి మంచి సమాచారం వచ్చేటటువంటి అవకాశం ఈ నెలలో మీకు ఉంది. అలాగే వీసా, డాక్యుమెంట్ సంబంధిత పనులు వేగంగా పూర్తయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వారికి కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వార్తలు పంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేటటువంటి మహిళకు గౌరవం బాగా పెరుగుతుంది. గృహిణులకు కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునేటటువంటి మహిళలకు ఇది మంచి సమయం. అలాగే బంగారం లేదా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది. రైతులకు వర్షాలు అనుకూలిస్తే పంటలు బాగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వ పథకాల ద్వారా లాభం పొందేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యవసాయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి కొత్త యంత్రాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. సినీ, టీవీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తుంది. కొన్ని అవార్డులు లేదా సత్కారాలు పొందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలో శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది. అలాగే ప్రతి సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయడం శుభప్రదం. అదేవిధంగానే ఓం నమః శివాయ మరియు ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాలను జపిస్తే మానసిక ప్రశాంతతతో పాటు అడ్డంకులన్నీ కూడా మీ జీవితంలో తొలగిపోతాయి. పేదలకు నల్ల నువ్వులు, నల్ల బట్టలు లేదా అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలనేవి మీకు ఈ నెలలో పెరగవచ్చు. ఈ నెలలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు: కోపంతో తీసుకునేటటువంటి నిర్ణయాలను మీరు నివారించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అనేది చేయవద్దు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. శ్రమను ఎప్పుడూ తగ్గించవద్దు. దేవునిపై విశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోండి. నెల మొత్తానికి కుంభరాశి వారి యొక్క ఫలితాల సారాంశం తెలుసుకుందాం. మొత్తం మీద కుంభరాశి వారికి ఆగస్టు నెల పురోగతి, అవకాశాలు, ఆర్థిక మెరుగుదల మరియు కుటుంబ ఆనందాన్ని తీసుకువచ్చేటటువంటి నెలగా కనిపిస్తోంది. కొన్ని చిన్న ఆటంకాలు అనేవి వచ్చినప్పటికీ మీ సహనం, తెలివితేటలు, క్రమశిక్షణ వాటిని అధిగమించడంలో సహాయపడతాయి. అదేవిధంగా ఉద్యోగంలో మీకు గుర్తింపు, వ్యాపారంలో మీకు అభివృద్ధి,
విద్యలో విజయం, కుటుంబంలో ఆనందం, ప్రేమలో అనుకూలత, ఆధ్యాత్మికంగా ప్రశాంతత ఇవి ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి ప్రధాన అంశాలు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. శని ప్రభావం ఉన్నటువంటి రాశి కావడంతో నిజాయితీ, కష్టపడి పనిచేయడం, సహనం మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని ఆశీస్సులతో మీ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి ఆగస్టు నెల శుభ సమయం కావాలని, అదేవిధంగానే ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ వీడియోను నేను ఇప్పుడు ముగిస్తున్నాను. ఈ రాశి ఫలితాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మీ పేరు మరియు జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. జై శ్రీరామ్.